ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకానికి కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను. బీసీలు ఎక్కువ సంఖ్య ఉన్న దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 60% ఉన్న బీసీలను జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏం చేశాడనేది ముందుగా చెప్పాలి. ప్రచారం వస్తున్నాడు, సభలు పెడుతున్నాడు, దాదాపుగా కోట్లు ఖర్చు పెట్టి పెడుతున్నాడు. కానీ ప్రభుత్వం సొమ్ముతో బీసీలకు ఎక్కడ న్యాయం చేసినాడు? 56 కార్పొరేషన్లు అవి తెచ్చినాడు, కానీ వాళ్ళకి వేసుకున్న కుర్చీ కూడా ఒక రూమ్ కూడా గతిలేదు. దాదాపుగా బీసీలు 60% ఉండి కూడా మాకంటూ మేలు జరగలే. పైగా మాకు గిఫ్ట్ ఏంటంటే మానభంగాలు, హత్యలు, చిన్న పిల్లోళ్ళు కూడా అనుకోకుండా గుడ్డ పెట్టి పెట్రోల్ పోసి అంటించిన రోజులు ఉన్నాయి. ఈ విధంగా బీసీలను అనగదొక్కినాడే కానీ ఎక్కడ మేలు చేశాడనేది జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను. ఇదే అనంతపూర్లో వెంకట్రామరెడ్డి కూడా ఉన్నాడు, శాసనసభగా ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు పనిచేసినాడు. గడప తిరుగుతున్నాను, నేను అంత మేలు చేశాను, ఇంత మేలు చేశానని అనంత వెంకట్రామరెడ్డి అంటున్నాడు. అనంతపూర్ ప్రజలకి, బీసీలకు, బడుగు బడిహీన వర్గాలకి ఏం మేలు చేసినాడో ఏమైనా చెప్పగలడా? కార్పొరేషన్ ద్వారా గుండా, సబ్సిడీల ద్వారా గుండా బీసీలకు ఏమైనా ఇచ్చిండేది ఏమన్నా ఉందా? మీరు అది చెప్పి ఎన్నికలకు రాండి. అది మబ్బు పెట్టి మళ్ళీ ప్రజలను మోసం చేసి నా బీసీలు, నా ఎస్టీలు అనేక సంక్షేమ పథకాలు, అమ్మఒడి, నానముడ్డి అనుకుంటా ప్రజల్లోకి వెళ్ళి మోసం చేస్తున్నారు తప్పితే బీసీలకు ఏమైనా చేసిన చరిత్ర ఏమన్నా మీద ఉందా? గొప్పగా చెప్పుకునేది ఏమన్నా ఉందా? గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు బీసీల ఫెడరేషన్ ద్వారా గుండా దాదాపుగా 19,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఎంతోమంది మిషన్లంట, టిప్పర్లంట వాళ్ళకు పరికరాలు కొనుక్కొని జీవం కలిపిన రోజులు ఉన్నాయి. ఇన్నోవాలు తీసిచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మీరు ఒక్కటంటే ఒకటి సబ్సిడీల ద్వారా గుండా ఏమన్నా చేసిండేది ఏమన్నా ఉందా ఈ 5 ఏళ్లలో? అందుకు ప్రజలకు నేను ఒకటే తెలియజేస్తున్నాను, మీరంతా ఒకటే గుర్తుపెట్టుకోవాలా. జగన్మోహన్ రెడ్డి మళ్ళా మోసం చేయనీకి, బీసీలు ఓట్లు వేయించుకునే దానికి ప్రత్యేకంగా మళ్ళా సభలు పెట్టి నా బీసీలు, నా ఎస్టీలు అనుకుంటా తిరుగుతున్నాడు. ఇది చాలా మోసము. బీసీలంతా మేలుకోవాలా. బీసీలు బాగుపడాలన్నా, బీసీలకు ఏదైనా జరగాలన్నా, బీసీలు ఫెడరేషన్ ద్వారా గుండా ఏదైనా రావాలన్నా నారా చంద్రబాబు నాయుడు రావాలా. బీసీల పార్టీ అయినా తెలుగుదేశం పార్టీనే రావాలా. తెలుగుదేశం పార్టీతోనే బీసీలు రాజ్యాధికారం పొందినారు, ఆర్థికంగా ఎదిగినారు. ఎన్నో పదవులు, నామినేట్ పోస్టులో కూడా చాలామంది ఎదిగిన రోజులు ఉన్నాయి. మొన్నటికి మొన్న 34 ఉన్న పర్సెంటేజ్ రాజ్యాధికారంగా పదవులు, నామినేట్ పదవుల్లో 30% ఉన్న బీసీలకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే 24% తీసుకొచ్చినాడు. వాటి వల్ల దాదాపుగా 17,000 నామినేట్ పోస్టులు మేము మిస్ అయిపోయినాం. ఇదన్నా ఆలోచించుకోండి బీసీ సోదరులారా. ప్రతి ఒక్కరికి ఇదే తెలియజేస్తున్నాను. ఓట్ల కోసం మన దగ్గరకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం మగం పెట్టుకుని వస్తున్నాడని చెప్పి కూడా ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను. మీరు ఒకటే దృష్టి పెట్టుకోవాలా. బీసీలను వంచి నంచి ఆర్థికంగా వాళ్ళని ఎదుర్కోకుండా ఎక్కడ పడితే అక్కడ మానభంగాలు, రేపులు, ఇష్టం వచ్చినట్లు బీసీలను తొక్కడమే ఉంది. కానీ ఒక్కటంటే ఒకటి న్యాయం చేసిండేది ఏమన్నా ఉందా అంటే అది లేదని చెప్పేసి ఆ చరిత్రహీనుడు ఒక జగన్మోహన్ రెడ్డి. ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రేపు వచ్చే 13వ తారీఖు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి ఎక్కడైతే నిలబెడుతున్నాడో మనకి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమితో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఎక్కడున్నా మనం ఓటేసి గెలిపించి ఖచ్చితంగా కూటమి మనం గెలిపించుకోవాలా. చంద్రబాబు నాయుడు సీఎం కావాలా. ఖచ్చితంగా నరేంద్ర మోడీ కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీసీలు బాగుపడాలన్నా, బీసీలకు న్యాయం జరగాలన్నా, బీసీలకు ఉద్యోగాలు రావాలన్నా, బీసీలు ఫెడరేషన్లు ఏమన్నా రావాలన్నా, రాజ్యాధికారం కలిగించాలన్నా తెలుగుదేశం పార్టీ మనకి అధికారం రావాలా. నారా చంద్రబాబు నాయుడు మనకి సీఎం కావాలా.